నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. అలా మనం శ్రీ విశ్వావసు నుంచి పరాభవాలోకి అనగా 25 నుంచి 26లోకి ప్రవేశించేశాము. అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి 60 సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది. అయితే మనకి ఈ 60 సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము. ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము. ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, గ్రహస్థితులు ఎలా మారతాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఇలా ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్‌లోను, ప్రకృతిలోను, తర్వాత దేశ పరిస్థితుల్లోను, న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ జనరల్‌గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం. కాదు. దేశానికి కూడా కష్టాలుంటాయి. ప్రకృతికి కూడా కష్టాలుంటాయి. సో, ఇలాంటి కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులు మనకి ఈ 2026లో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము. అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు శ్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు శ్రీ అనేది పెడతాము. ఎందుకు శ్రీ అనేది పెడతాము అంటే కనుక మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి. చెడు చేసే క్రోధినామ సంవత్సరం అని ఉంది. క్రోధి అంటే క్రోధం అనమాట. సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు, ఋషులు ప్రతి దానికి ఒక మంచి ఉండాలి అని మనకి ఆ ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు. సో యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట. అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్. కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము శ్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము. అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి, ఏ పరిహారాలు మనం పాటించాలి, ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలి, ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ గ్రహస్థితులను బట్టి మీ రాశులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు 2026లో ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక అంటే ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది నాకు ఎలా ఉంటుంది 26, 25లో సరిగా లేరు కదా, 26లోనైనా సరిగా మంచిగా ఉంటుందా, నా కోరికలు తీరుతాయా, నేను అనుకున్నది సాధిస్తానా, ఇలాంటి క్యూరియాసిటీ, ఉత్సాహము, 26 కోసం వేచి చూడడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. 26 వస్తోంది అంటే ఒక రకమైన సంతోషం కొంతమందికి, ఒక రకమైన ఇబ్బంది, భయము ఎలా ఉండబోతోందో అన్న భయము కొంతమందికి, ఇలాగా ప్రతి ఒక్కళ్ళకి ఉండే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అయితే వాటి నిమిత్తంగా మనము 26లో ఇంగ్లీషు కాలమాన ప్రకారము అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము 26లో ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక శని భగవానుడు ఆర్థిక సమస్యలు కొంత తగ్గుముఖం పట్టించేటట్టుగా, ఆర్థికంగా పురోగతి కలిగేటట్టుగాను, తర్వాత రాహువు, కేతువు సంబంధాల మీద, ప్రయాణాల మీద ప్రభావం చూపుతూ కొంత మంచి జరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే గురువు విద్య, సంతానము, క్రియేటివిటీ విషయంలో మంచి చేసేటట్టుగా గోచరిస్తోంది. సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ కలిసి వ్యక్తిత్వం మీద, ఆరోగ్యం మీద, కుటుంబం మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. అయితే ఓవరాల్ గా ఈ గ్రహాలు దేని మీద చూపిస్తున్నాయి అంటే కనుక ఆర్థిక, ఉద్యోగ, భాగస్వామ్యాల మీద వీటి యొక్క ప్రభావము
కనబడబోతోంది. అయితే ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక క్రమ పద్ధతిలో కనుక మీరు చదివితే ఎగ్జామ్స్ కనుక పాస్ అయ్యే అవకాశాలు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో విజయాలు సాధించుకోవడము, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా, అనుకున్న స్థాయిలో జరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే హైర్ స్టడీస్, ఫారెన్ ఎడ్యుకేషన్ చేసే వాళ్లకు గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి మీ ప్రయత్నాలు సులభంగా చేసుకోవచ్చు. అయితే క్రియేటివ్, సైన్స్, ఐటీ ఫీల్డ్ చదివే స్టూడెంట్స్‌కి మంచి మంచి అవకాశాలు వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే గనక ముందుగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు రావడము, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడము, మీకు ఒక గుర్తింపు రావడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే గనక మీ యొక్క కలీగ్స్‌తో అంటే సహోద్యోగులతో కోఆపరేషన్ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మీకు అనుకూలంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. డెడ్ లైన్స్‌ని మీరు ఛాలెంజ్‌గా తీసుకొని ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేసేస్తారు. ఐటీ రంగం చూసినట్టయితే కనుక కొత్త స్కిల్స్ ని మీరు అడాప్ట్ చేసుకుంటారు. అంటే కొత్త స్కిల్స్ ని మీరు తెలుసుకొని దానిలో పరిపూర్ణత సాధిస్తారు. ప్రాజెక్ట్స్ తీసుకుంటారు. ఆన్ సైట్ అవకాశాలు కూడా మీకు ఎక్కువగా వస్తాయి. తర్వాత వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్, కొత్త కాంట్రాక్ట్లు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వచ్చిన వెంటనే తీసేసుకోవడం కాకుండా దాన్ని పరిశీలించి అప్పుడు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ట్రేడింగ్, కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేటు, ఆన్లైన్ బిజినెస్ ఈ నాలుగు బిజినెస్లు చేసే వాళ్ళకి అంటే మిశ్రమ ఫలితాలు, మిశ్రమ డెవలప్మెంటు కనబడుతోంది. అంటే గ్రోత్ కూడా మిశ్రమంగా ఉంటుంది. ఫలితాలు కూడా మిశ్రమంగానే ఉంటాయి తప్ప పెద్దగా చెప్పుకోదగినంత రేంజ్‌లో అయితే ఉండే అవకాశాలు కనిపించట్లేదు. అయితే ఇన్వెస్ట్మెంట్స్ లో హై రిస్క్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సరి అయిన వర్షపాతం ఉంటుంది. ఇరిగేషన్ అంటే వ్యవసాయ పద్ధతులు, పెస్ట్ మేనేజ్మెంట్ అంటే క్రిమి సంహారక మందుల విషయంలోనూ, ఎరువుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి. వరి, పల్సెస్, కాటన్ అంటే పత్తి ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి దిగుబడి రావడము, మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక పబ్లిక్ సపోర్టు, సీనియర్స్ యొక్క గైడెన్స్ మీకు చాలా చక్కగా ఉండబోతోంది అనమాట. ఆపోజిట్ ఛాలెంజెస్ మీరు బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడతారు. వాటిని సమన్వయంగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది. చిన్న ఏవో మనస్పర్ధలు తప్ప పెద్దగా అనేది ఏమీ ఈ సంవత్సరంలో కనిపించట్లేదు. అయితే మీ యొక్క స్పౌసు, పిల్లల విషయంలో చాలా చక్కటి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి పెద్ద అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. కానీ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి అంటే 25లో మీరు ఇష్టానుసారంగా ఏది పడితే అది, ఎక్కడ పడితే అది అక్కడ తినేసి ఉండడం వల్ల దానికి సంబంధించిన ఇబ్బందులే తప్ప మరొక రకమైన ఇబ్బందులు అయితే కనిపించట్లేదు. అయితే ప్రత్యేక విషయాలు ఏమున్నాయంటే కనుక మీకు ఈ సమయంలో మీరు ఎక్కువగా శని భగవానుడికి సంబంధించి ఆలయ దర్శనం కానీ, లేదా దానాలు కానీ, నల్లని వస్త్రాలు ధరించి కానీ ఇలాగ కనుక చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. ఓవరాల్ గా చూసినట్టయితే కనుక మకర రాశి వాళ్ళకి గతం కన్నా ఈసారి చాలా చాలా చక్కగా ఉండబోతోంది. నమస్తే.